Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సైతం మరింత కన్ఫ్యూజన్ కి నెట్టేశాయి. ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్న ప్రశ్నకు ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితంగా సమాధానం ఇవ్వలేకపోవడంతో ప్రధాన పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. పలు సర్వే సంస్థలు వైసీపీకి, మరికొన్ని సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడంతో అందరిలో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. అయితే వైసీపీ, టీడీపీ నేతలు మాత్రం మేమంటే మేమే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కౌంటింగ్ లో అక్రమాలకు టీడీపీ ప్లాన్ చేస్తుందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గెలిచేందుకు ఎంతకైనా దిగజారుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టించాలని వైసీపీ చూస్తుందంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బహుశా బీజేపీతో ఇక్కడ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ కూటమికి మెజారిటీ చూపాలనే ఉద్దేశంతో ఇక్కడ మాకు వైఎస్ఆర్సీపీ కూడా ఒకరైతే 2 నుంచి 4 ఇచ్చినట్టున్నారు. ఇంకా కొంతమంది సగం పంపకాలు చేసుకున్నట్టున్నారు. అంటే తర్వాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలని ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ప్రజల్లో గెలిచే అవకాశం రేపు 4వ తారీఖు రిజల్ట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గెలవబోతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలవబోతుంది. 9వ తారీఖు నాడు వైజాగ్లో జగన్ అనే నేను అనే విధంగా ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు 2019లో కూడా సంబరాలు చేసుకున్నాడు గెలుస్తామని చెప్పని. 23 సీట్లు పరిమితం అయ్యాడు. ఈరోజు ఆ 23 సీట్లు కాపాడుకుంటే అతను గెలిచినట్టు లెక్క ప్రకారం అయితే కనుక ఆ 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓటేయాలనే దానికి తెలుగుదేశం పార్టీ చెప్పండి అసలు మీకు ఎందుకు ఓటేయాలి రాష్ట్ర ప్రజలు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశాడు, మంచి చేయబోతున్నాడు కాబట్టే ఓటు వేశారు. ఓటు నాయకత్వ అర్హత మాకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఒక క్లారిటీ ఇవ్వకపోగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఎవరికి వాళ్ళు, ఇటు వైసీపీ కానీ ఇటు కూటమి నేతలు కానీ మేం గెలుస్తామంటున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏపీలో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి అంశంలో ఇచ్చినటువంటి వాటిపైన అటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాక్ట్ పోల్స్కి అసలు సంబంధం లేకుండా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ విషయంలో తాము ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ని కానీ సర్వేలు కానీ నమ్మేందుకు సిద్ధంగా లేమంటూ కూడా వైసీపీ తిప్పికొడుతూ ఉంది. ప్రధానంగా ఎక్కడెక్కడైతే అనేక రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అనేక సంస్థలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి శాంపిల్స్ తీసుకున్నారో కూడా తెలియకుండా ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేసి కూటమి గెలుస్తుందంటూ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ పైన వైసీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఢిల్లీ వేదికగా ఉండి అనేక సర్వే సంస్థలు తమకు సంబంధం లేనటువంటి ప్రజలతోటి సంబంధం లేనటువంటి అనేక అంశాలపైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వాటిని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటూ చెప్పడం ఏంటంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి అనేక సంస్థలు ఇచ్చినటువంటి వాటిలో ప్రధానంగా బీహార్, అలాగే ఒరిస్సా, అలాగే తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి సంబంధం లేనటువంటి చాలా స్థానాల్లో కూటమి అధికారంలోకి వస్తుంది. ఆయా స్థానాల్లో ఖచ్చితంగా గెలుపొందుతారంటూ సంబంధం లేనటువంటి ఫలితాలను ఏ రకంగా ఇస్తారంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ను తాము ఎక్కడ కూడా నమ్మట్లేదు. ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకుని తాము విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నామంటూ కూడా వైసీపీ చెప్తోంది. ఇక మరొకటి, రాబోయేటటువంటి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ముగిసినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి అక్రమాలకు పాల్పడే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు కూడా వైసీపీ ఆరోపిస్తోంది. ప్రధానంగా ఇటు పోలీసుల్ని, అధికారులను అడ్డం పెట్టుకొని ఈ అక్రమాలకు పాల్పడాలనే ఆలోచనలు ఉంది. ప్రధానంగా అధికార వైసీపీ గెలుపును అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా వ్యవస్థలు మేనేజ్ చేసేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుంది. అందుకు తెర వెనుక బీజేపీ సహకరిస్తున్నట్టు కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధానంగా ఎక్కడెక్కడైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనలు కాకుండా రాష్ట్రానికి ప్రత్యేకంగా మెమో జారీ చేసి మరీ ప్రత్యేక షరతులు తీసుకురావడాన్ని, ప్రత్యేకంగా సడలింపులు ఇవ్వడాన్ని వైసీపీ తప్పుపడతా ఉంది. ఈ విషయంలో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామంటూ కూడా స్పష్టం చేస్తూ ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి
ఉత్తర్వులు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అంశంలో ఒకే రాష్ట్రానికి ఒక్కోలా ఎన్నికల నిబంధనలు ఉంటాయా? కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ప్రత్యేకంగా ఎందుకు సడలింపులు తీసుకొస్తూ ఉన్నారు? కేవలం వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తోంది. తాము ఎవరి పక్షానైతే నిలిచామో వారి ద్వారానే మరోసారి అధికారంలో రాబోతూ ఉన్నాం, తమకు బలమైనటువంటి ఓటు బ్యాంకు ఖచ్చితంగా తమ వైపే ఉందన్న ఒక అభిప్రాయాన్ని, ఆశాభావాన్ని అయితే వైసీపీ వ్యక్తం చేస్తూ ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.